ఎవ్రీ డే 24 అవర్స్, ఓకేనా? 24 అవర్స్ మనకి ఒక నిమిషం ఈ క్యాల్కులేషన్ లీడర్స్ 24 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ 14:40 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. 14:40 నిమిషాలు ఇంటూ 60 సెకండ్స్ 86,400, ఓకేనా? 24,000 అని చెప్పాము. అలా కాకుండా ఇది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 86,400 రూపాయలు 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు 1440 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు వేసుకుంటే 86,400 నిమిషాలు మన అకౌంట్ లో యాడ్ అయితే ఎవ్రీ డే. ప్రతి నిమిషం కౌంటబుల్. ఈ ప్రతి నిమిషాన్ని మనం యూజ్ చేసుకోవాలి. భగవంతుడు ఆ 86,400 రూపాయలు నీకు ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా నువ్వు వేస్ట్ అవ్వకుండా దాన్ని ఏ రోజుకి ఆ రోజు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, నిజంగంటే డబ్బులు ఏ రోజుకి ఆ రోజు మన అకౌంట్ లో పడుతున్నప్పుడు ఎవరైనా 10 రూపాయలు లాస్ అవడానికి ఇష్టపడతారా? ఒక్కసారి ఆలోచించండి. కష్టపడిన సొమ్ము ఒక్క రూపాయి ఎక్కడానికి కింద పడిపోతే ఆ రోజంతా గుర్తొస్తుందండి. అరే రూపాయి ఉంటే ఎంత బాగుండేది, రూపాయి ఉంటే. ఎందుకంటే ఆ రూపాయి కూడా నీ భవిష్యత్తులో ఒక ₹1,00,00,000 ప్రాజెక్టు పాట పాడుకున్నప్పుడు అటువైపోడు ₹1,00,00,000 అన్నప్పుడు నువ్వు ₹1,00,00,000 అంటే ఆ ప్రాజెక్ట్ నీకే వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఉన్నప్పుడు అటువైపు 40 లక్షల ఓట్లు అన్నప్పుడు 40 లక్షల ఒక ఓటు అనగానే గెలుపు ఇందే అవుతుంది, ఆ అధికారం ఇస్తే అవుతుంది. ఆ ఒక్కటి కూడా మన జీవితాన్ని మార్చుతుంది, ఫెయిల్యూర్ వైపు నుంచి సక్సెస్ వైపు. కాబట్టి మన జీవితంలో ఒక్క నిమిషం కూడా విలువైందే, ఒక్క సెకండ్ కూడా విలువైందే, ఒక మిల్లీ సెకండ్ కూడా. ఒక స్పోర్ట్స్ లో ఒలింపిక్స్ లో ఒక సిల్వర్ మెడల్ నుంచి గోల్డ్ మెడల్ గా మార్చడానికి అవకాశం ఉంది. గోల్డ్ మెడల్ తీసుకోగలిగిన వ్యక్తి ఆ ఒక్క సెకండ్ వేరియేషన్ లో అది రన్నింగ్ ఉంటుంది పోటీలు, అందులో సిల్వర్ మెడల్ కి అదిగా ఆ అవకాశాన్ని పొందడం మిస్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ప్రైజ్ నుంచి సెకండ్ ప్రైజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. ఒక మిల్లీ సెకండ్ లో మనం ఒక సెకండ్ ని చాలా సింపుల్ గా, ఒక నిమిషం చాలా సింపుల్ గా, ఒక గంట చాలా సింపుల్ గా, ఒక రోజే సింపుల్ గా తీసి పాడేస్తున్నాం మనం, ఓకేనా? కాబట్టి ప్రతిరోజు 86,400 రూపాయలు నీ అకౌంట్ లో పడుతున్నాయి. నువ్వు ఎంత వేస్ట్ చేసుకుంటా ఉంటే అంత రూపాయలు నువ్వు లాస్ అయినట్టు. నువ్వు 10 నిమిషాలు నువ్వు నిరుపయోగమైన దానికోసం టైం పెట్టి వేస్ట్ చేసుకున్నట్టే 10 రూపాయలు పోగొట్టుకున్నట్టే. 100 నిమిషాలు నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే 100 రూపాయలు పోయినట్టే. 1000 నిమిషాలు వేస్ట్ చేసుకుంటే 1000 రూపాయలు పోగొట్టుకున్నట్టే. రోజు ఇలా ఎన్ని లాస్ చేసుకుంటే నిజంగా డబ్బు రూపంలో, అంటే ఆ సమయం విలువ తెలియదు కాబట్టి డబ్బు అంటే మనకి ఎక్కువ మక్కువ కాబట్టి డబ్బు రూపంలో చెప్తున్నాం. నిజంగా ఆ డబ్బు కంటే 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు కాదు, 1,00,00,000 రెట్లు ఎక్కువ టైం. ఎందుకంటే డబ్బుతో కొనలేంది జీవితంలో ఏదైనా కొనగలిగింది ప్రతి ఒక్కటి ఉంది డబ్బు ఉంటే. కానీ ఆ డబ్బున్న ముఖేష్ అంబానీ కూడా టైం కొనలేడుగా. ఒక్క దేవుడు తప్ప సమయాన్ని తిరిగి సంపాదించుకోగలిగిన శక్తి ఇంకెవరికి లేదు, నరమానవుడికి ఎవరికి లేదు. అంత విలువైన దాన్ని మన జీవితంలో అవలీలగా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మానాలి, ప్రతి ఒక్కరూ మానాలి, రైట్? మరి ఆ టైం ఇన్వెస్ట్మెంట్, టైం సేల్ చేస్తున్నామంటే అది కష్టపడుతున్న జాబ్ కోసం, శాలరీ కోసం కష్టపడుతున్నాం, బాగానే ఉంది. కొంత అటు మనకు అవసరాలు తీర్చడం కోసం లేదు, భవిష్యత్తు నిర్మించడం కోసం ఎటు కాకుండా మధ్యలో నీరు గారిపోతుంది, అది మనం పట్టుకోవాలి. దాన్నే టైం వేస్ట్ అంటారు. టైం ఇన్వెస్ట్మెంట్ అంటే భవిష్యత్తు నిర్మించుకోవడానికి, టైం సేల్ అంటే ప్రస్తుతం మనం బ్రతకడానికి, ఓకేనా? ప్రస్తుతం మనం బతకడానికి ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ భవిష్యత్తు కోసం కొంత మిగిలించుకోవాలి, అది జాగ్రత్త పడండి. ఈ రోజు వచ్చిన డబ్బు ఏ నెలకి ఆ నెలకి ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి, వెళ్తున్నాం పని చేస్తున్నాం అయిపోతుంది, ఏ నెలకి ఆ నెలకి అయిపోయింది అనుకోండి, మన దగ్గర నో సేవింగ్స్. భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంధకారంగా ఉంటుంది, అంతే. ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు డబ్బులు ఉంటేనే మనం ఎవరు వాల్యూ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఉంటేనే మన పిల్లలు చూసే పరిస్థితి లేదు, డబ్బులు ఉంటేనే మన బంధువులు డబ్బులు ఉంటేనే పలకరిస్తారు, డబ్బు లేకపోతే పలకరించడు. రేపు ఎవడు పలకరిస్తారు? ఎవడు పలకరించడు. రోడ్డు మీద ఉండి అడుక్కునే వ్యక్తులకి మనకేం తేడా ఉండదు, ఓకేనా? వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటారు, మనం ఇళ్ళలో ఉండి అయ్యా నాయన నన్ను చూడండి నాన్న అని పిల్లల్ని బతులు అడుక్కోవాల్సి వస్తుంది, కోడలు అడుక్కోవాల్సి వస్తుంది, ఇంకా పరిస్థితి బాగాలేకపోతే బంధువులను అడుక్కోవాల్సి వస్తుంది కదా. రోడ్డు మీద ఉన్నా కాబట్టి మనకేం తేడా ఉండదు. కాబట్టి ఆ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద మారుద్దాం. టైం సేల్ మేబీ బ్రతకడానికి 8 గంటలను కష్టపడండి, మీరు 8 గంటలకైనా కష్టపడండి, 10 గంటలను కష్టపడండి, బతకాలి కాబట్టి ఇప్పుడు మనీ కావాలి కాబట్టి కష్టమే. కానీ టైం వేస్ట్ ఏదైతే మన లైఫ్ లో ఉందో దాన్ని మనము టైం ఇన్వెస్ట్మెంట్ కింద మారిస్తే భవిష్యత్తులో అడుగుతున్న పనులు
ఈ వర్డ్ మీకు ఇబ్బంది అనిపించినా అది కొన్ని గుండెలు గుచ్చుకుంటేనే మనకి పౌరుషం వస్తుంది అనమాట. భవిష్యత్తులో మనము ఆ స్థాయిలో ఉండకూడదంటే ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ఆ సీన్ మనకు గుర్తు రావాలని చెప్తున్నాను అంతే. నేనైతే అలానే ఫీల్ అవుతా. భవిష్యత్తులో నేను ఇంకా 10 మందికి పండు ముసలోడైనా కూడా 10 మందికి కాదు 100 మందికి సాయం చేసే స్థాయిలో ఉండాలనుకుంటున్నాను. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అంతే అది. వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత ఆ ఫీల్‌లో నా రోజు ఎక్కువవుతుంది. వందల వేల మందికి నేను ప్రతి ఒక్కటి ఒక సమయాన్ని ఇచ్చేవాడిలా ఉండాలి. ఒక మనీ ఇచ్చేవాళ్ళలా ఉండాలి. ఒక ఆరోగ్యం ఇచ్చేవాడిలా ఉండాలి. నేను భూమి మీద ప్రాణం వదిలే ఆ క్షణం కూడా నేను ఇచ్చేవాళ్ళ ఉండాలనుకుంటున్నా. అదేం పిచ్చో నాకు తెలీదు. అంతే. నాకలా వచ్చింది కాబట్టి అంత బలంగా చెప్తున్నా. మరి మీరెలా ఉండాలనేది మీరు ఆలోచించుకోండి. రైట్. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఏంటి అంటే ఒక కోతికి ఒక అరటిపండు, ఒక డబ్బుల కట్ట ఇస్తే కోతికి దేనికి ప్రయారిటీ ఇస్తుందంటే ఇక్కడ డబ్బుకి ప్రయారిటీ. రైట్. డబ్బుకి ప్రయారిటీ ఇస్తుంది. దీన్ని జూమ్ చేస్తా అంటే ఇబ్బంది పెడుతుంది. రైట్. ఎందుకంటే దానికి ఆకలి ఉంది. మనం ఏం చేశామంటే ఒకవైపు అరటిపండు పెట్టాము, ఒకవైపు డబ్బులు పెట్టాము. అయితే అది ఏం చేస్తదంటే అరటిపండు తీసుకొని తింటది. నీకు ఇది కావాలా, ఇది కావాలా 2 లేదు ఆప్షన్. ఎంచక్కా అరటిపండు తినేసి డబ్బులు కట్ట జేబులో పెట్టుకొని రోజు అరటిపండు తినమని గాదు. మనం ఎవరు తెనాలి రామకృష్ణులు గాదు ఇక్కడ. అప్పుడు అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. తెనాలి రామకృష్ణ గారిని అమ్మవారు ఇతను ధ్యానం చేసో, పూజ చేసో, ప్రార్థన చేస్తే ఆవిడ ప్రత్యక్షమయ్యి నీకు ఒక చేతిలో పాలున్నాయి, ఒక చేతిలో పెరుగుంది. పాలేమో ధనము, పెరుగేమో విద్య. ఒకటి విద్య, ఒకటి ధనం. ఈ రెండిట్లో ఏది కావాలి అని దేవత అడిగిందంట దుర్గాదేవి. అతని తెలివితేటలకు తెలివితేటలు తర్వాత వచ్చాలే. రైట్. ఫస్ట్ ఆయన భక్తిపరుడు. అమ్మవారిని పూజ చేశాడు. అమ్మవారిని కరుణించింది. తన రామకృష్ణ నీకేం కావాలో కోరుకో. ఏంటమ్మా? ఇది విద్య, ఇది ధనం. ఈ రెండిట్లో ఏదో కావాలి. 2 ఉండవయ్యా నీకు. 2 ఉండవు. ఎక్కడ ఉండదు. విద్య ఉన్నవానికి ధనము, ధనం ఉన్నవానికి విద్య అనేది ఎవరో కొంతమందికి ఉంటది. తెనాలి రామకృష్ణ లాంటి వాళ్ళకి. అందరికి ఉండదు. కాబట్టి ఆయన అడిగినప్పుడు అవునమ్మా ఇది విద్య, ఇది ధనమా? ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో తల్లి అన్నాడంట. ఏదో ఇష్టమైన బిడ్డ కదా, మంచి నీతివంతుడు కదా అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకుందంట. ఆ 2 తీసుకొని టక్మని కలుపుకొని 2 తాగేసాడంట. కాబట్టి ఆయన తెలివి విషయంలోకి వస్తే చాలా మేధావి తెనాలి రామకృష్ణ. ఓకేనా? ఆ పేరు, ఆ స్టోరీ అదంతా మనం చూసాం. మరి ఇక్కడ కూడా కోతి తెనాలి రామకృష్ణ తెలివైంది కాదు. ఇక్కడ అరటిపండు పెట్టి పక్కన డబ్బులు పెట్టి నీకు ఏది కావాలో తీసుకోంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను తక్కువ అరటిపండు తీసి డబ్బులు తీసుకొని ఎత్తుకొని పోతాను, రేపు నుంచి అదే చెట్టు దాచిపెట్టుకొని రోజుకు ఒక అరటిపండు కొనుక్కొని రోజు కూర్చొని తింటాను అనడానికి అంత తెలివైంది దానికి కాదు. అంత తెలివైంది అంటే దాన్ని కోతి అంటారు. ఓకేనా? అది కూడా మనిషి అయిపోయేది. కాబట్టి అది ఏం తెలుస్తుందంటే డబ్బు విలువ దానికి తెలియదు కాబట్టి దానికి ఏం తెలుసు, ఆకలి తీర్చడానికి అరటిపండు ఉపయోగపడుతుందని తెలుసుకొని అది అరటిపండు తినేసి డబ్బులు కట్ట వదిలేసి వెళ్ళిపోతుంది. సరేలే నువ్వు తీసుకోవడం లేట్ అయినా అది తిన్న తర్వాత తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళదు. ఏదో పిచ్చి పిచ్చిగా సించేసో లేకపోతే ఆ పక్కన ఇసిరేసో ఈ పక్కన ఇసిరేసో వెళ్ళిపోతుంది. ఇంకా ఒక అరటిపండు ఉందనుకో జాగ్రత్తగా చేతిలో పట్టుకొని ఎక్కిపోతుంది. అదన్నా తన పక్కన పిల్లలకి ఇవ్వడానికో లేదా దాన్ని ఇంకోసారి తిందాంలేని, కానీ డబ్బులు కట్టి పడేస్తుంది. ఇక్కడ నీతి అర్థం ఏంటంటే దానికి తెలియదు, దానికి అరటిపండు అనేది తక్షణ ఆనందం, కాసేపటి సంతోషం. ఆకలేస్తుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అరటిపండు, తిన్న తర్వాత కడుపు నిండుతుంది. అది తాత్కాలిక ఆనందం. ఇప్పుడు తింటాం, మధ్యాహ్నానికి ఆకలేస్తుందిగా, సాయంకాలం మళ్ళీ ఆకలేస్తుందిగా, తిన్నదేమన్నా కంటిన్యూ ఉంటుందా? ఉండదు కదా. అది తాత్కాలికం. కానీ ఈ డబ్బు దీర్ఘకాలికం. ఈ డబ్బులు ఎన్ని ఉన్నాయో చూడండి, కట్లున్నాయి కదా. ఒక్కొక్క 500 రూపాయల నోట్లు అవన్నీ. ఒక 500 రూపాయల నోట్లు తీసి పక్కన తీసుకుంటే ఎన్ని అరటిపండ్లు వస్తాయి కదా. రోజుకు ఒక డజన్ అరటిపండ్లు తెచ్చి కడుపు నిండిపోవచ్చు. రోజుకు 50 రూపాయలు డజన్ పెట్టినా కూడా మరి 500 రూపాయల నోటు 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంటే మళ్ళీ 1500 మనకి నెలకు అవుతుంది. అట్లాంటిది ఇక్కడ ఉన్న డబ్బులు అయిపోవాలంటే ఎన్ని నెలలు కనిపించుకోవచ్చు. కానీ అది అంత దూరంగా లాంగ్ విజన్ లేదు.
దీర్ఘకాల లాభము, జీవితాంతం ఫలితం ఉంటుంది. అది ఇంకా తెలివితేటలుంటే ఆ డబ్బులు కూడా పెట్టుబడి పెట్టి ఎవరైనా వడ్డీకి ఇచ్చేవాళ్ళుంటే ఇచ్చి, ఆ వడ్డీతో జీవితాంతం అట్టుకొని తింటూనే ఉండొచ్చు. ఇక్కడ ఒక బన్నుంది. డెసిషన్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే, మనిషిగా ఆలోచిస్తే యాక్చువల్‌గా ఆయన ఏం చేస్తాడంటే, ఈ కీ అనేది జ్ఞానము, అవగాహన, రేపటి స్వేచ్ఛ. ఈ కీ తీసుకొని అక్కడున్న లాక్ తీసేసి ఆయన బయటకొచ్చి ఈ రైట్ సైడ్ ఉన్న వేలో ఆహ్, సమాజంలోకెళ్ళిపోయి బ్రతికితే బ్రతికి పని చేసుకొని దర్జాగా ఆ బంధాల నుంచి విముక్తి పొంది హ్యాపీ లైఫ్ పొందొచ్చు. స్వేచ్ఛా జీవితాన్ని పొందొచ్చు ఆ వ్యక్తి. అదే ఇప్పుడు ఆకలేస్తుంది. అప్పటికే జైల్‌లో ఉన్నాడు. ఆకలిగా ఉంది. మరి ఇప్పుడు ఆయన ఇది గావాలి, ఇది గావాలంటే తాత్కాలిక సంతోషం ఈరోజు ఆకలి తీరుతుంది ఆయనకి. ఆయనేం జేశాడు? కీ తీసుకొని నేను బయటెళ్ళిపోతాను అనుకోకుండా చక్కగా ఆ బన్ను తినేసి పడుకున్నాడు. చూద్దాంలే రేపు. రేపంటూ మనకుంది గదా! మళ్ళీ రేపు అదే బన్ను, అదే కీ ఉంటది. రేపేం జేయాలి? రేపైనా కీ తీసుకొని ఎళ్ళిపోతే పర్వాలేదు. రేపు మళ్ళీ ఆకలేస్తదిగా. ఇప్పుడు తినేది మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలేస్తది. మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు. మళ్ళీ రేపటికెలా ఉంటది? కడుపులో బగ మండుతుంటది. మరి అప్పుడు ఏమైంది? అది చూడు, అబ్బా! ఈరోజు తిందాం. ఆకలేసేసి సంపేత్తుంది గదా! ఇప్పుడు బయటకి పోతేనే ఫుడ్ దొరుకుతదా? మళ్ళీ ఆడ నేను పని జేసుకోవాలి, ఎవరినో అడుక్కోవాలి, ఇంకా చాలా కష్టంగా ఉంది అని జెప్పేసి మళ్ళీ బన్ను తీసుకొని తింటాడు. తినగానే ఏం జేస్తాడు? ఆప్షన్ లేదు. బన్న తీసుకున్న తర్వాత కీ పక్కకెళ్ళిపోతది. మళ్ళీ రేపటికి. మళ్ళీ కడుపు ఆకలేస్తది. మళ్ళీ తింటాడు. జీవితాంతం ఆ జైల్లోనే ముగిసిపోతదనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యక్తి నడుచుకునే విధానాన్ని అజ్ఞాని అనాలా? జ్ఞాని అనాలా? ఒకసారి మీరు ఆలోచించుకోండి అందరూ. ఓకేనా? అజ్ఞానినా? జ్ఞానినా? ఎందుకంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, భవిష్యత్తు గురించి జ్ఞానం లేకపోవడం వల్ల అది మన జీవితాన్ని జైల్లో పడేస్తుంది ఇప్పుడు. మనం కూడా నిజంగానే ఒక జైల్లోనే ఉన్నాం. మన ఇంటికేం కిటికీలు, గడుపులు అవన్నీ కడ్డీలున్నాయంటే అది కూడా ఒక జైలే. ఇక్కడ కూడా మనం బంధించబడ్డాం. సంసారం అనే ఒక జీవితంలో ఒక జైలు లాంటి సంసారం అనే జీవితంలో బంధించబడ్డాం. దీంట్లో స్వేచ్ఛా జీవితానికి అంటే సంసారం వదిలేసి ఎళ్ళాలని గాదు. ఇక్కడ ఆర్థిక సమస్యలు. సంసారం అనే జీవితంలో ఎందుకు సంసారం అంటే హ్యాపీ లైఫే గదా! కానీ ఎందుకు హ్యాపీ లైఫ్ అన్‌హ్యాపీ అయిపోతుందంటే మనకి స్వేచ్ఛ లేదు. హ్యాపీగా బ్రతకడానికి లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు. డబ్బు బాగా ఉంటే ఆరోగ్యం, ఆదాయం ఉంటే స్వేచ్ఛ ఉంటది. ఆరోగ్యము, ఆదాయం ఉంటే ఈ లైఫ్ హ్యాపీ. ఇవి లేనప్పుడు అది నరకం. ఇప్పుడు తాత్కాలిక సుఖం కోసం ఈయన కూడా ఏం చేశాడు? అది తింటున్నాడు, అయిపోతున్నాడు. ఈరోజు సరదా కోసం ఎంచుకుంటే రేపు స్వేచ్ఛను కోల్పోతారు. ఈరోజు ఆకలి ఒకరోజు నేను అబ్బా! ఎంత మంటైనా సరే ప్రాణం ఉంటే ఉన్ని, పోతే పోని. కానీ దేవుడు నేను ఈ కీ తీసుకొని బయట స్వేచ్ఛా జీవితంలోకెళ్తే నాకేదైనా దేవుడు తినడానికి ఇస్తే తిందాం. లేకపోతే ఈరోజు ఆ కడుపు మార్చుకోవడానికి సిద్ధపడదాం. బ్రతికితే రేపటి నుంచి నా లైఫ్ స్వేచ్ఛ జీవితం అయిపోతది గదా! అని అక్కడ తెగిస్తే మనిషి రేపటి నుంచి అతను కోరుకున్న గోల్డెన్ లైఫ్ లోకెళ్ళిపోతాడు. జైల్లోంచి అతను ఫ్రీడమ్ లైఫ్ లోకెళ్ళిపోతాడు. కానీ ఆ వ్యక్తి కోరుకోవట్లే, ధైర్యం చేయట్లే. అమ్మో! రేపటికెళ్ళిపోతే నేను చచ్చిపోతేనో, రేపటిదాకా నేను ఆకలి తట్టుకోలేకపోతేనో, రేపు నాకెళ్ళగానే నాకేది దొరకకపోతేనో, వద్దొద్దొద్దు. ఈ రోజుకి ఈ బన్ను తినేద్దాం, ఎట్లో ఉండిపోదాం, బతికేద్దాం, ప్రాణాన్ని నిలబెట్టుకుందాం. ఎప్పటిదాకా? ప్రతిరోజు ఇదే పరిస్థితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇతను తప్పు చేశాడా? కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడంటే నా దృష్టిలో తప్పు చేస్తున్నాడు. నేనైతే కడుపు మార్చుకోవడానికి సిద్ధమవుతా. నేనైతే ఆ బయటికెళ్ళి వచ్చే రిజెక్షన్స్‌ని దెబ్బలను తగిలించుకోవడానికి సిద్ధపడతా. నేనైతే చావైనా రేవైనా బతికితే స్వేచ్ఛ జీవితంలో బతుకుతా, లేకపోతే చనిపోయినా పర్వాలేదు అని డిసైడ్ అయితా. అలాంటి ఆలోచనతోనే నేను జాబ్ వదిలేసి బయటకొచ్చాను. ఓకేనా? ఆ రోజు నాకు కూడా 1,30,000 వస్తుంది. ఇంక ఉంటే 1,50,000 వచ్చేది. ఏ నెలకి ఆ నెలకి సరిపోతుంది. ఆ వడ్డీలు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి దానికి సరిపోతుంది. ఏ నెలకి ఆ నెలకు. ఈ నెల రేపెళ్తే నేను మళ్ళీ వెస్టేజ్‌లో సక్సెస్ అవుతానా? కానా? నా వల్ల అవుతుందా? కాదా? అని భయపడింటే నేను అక్కడే ఉండాను. కానీ 1,50,000 రావచ్చు, 1,80,000 కావచ్చు. భవిష్యత్తులో బతికున్నంత కాలం అదే బానిసగా బతికేవాడిని. అదే జైల్‌లో, అదే ఉద్యోగం అనే జైల్‌లో బ్రతికున్నంత కాలం బతికేవాడిని. నాకు ఆ ఛాన్స్ లేదు. ఫ్రీడమ్ లైఫ్ నాకు ఛాన్స్ లేదు. ఇంకా పై స్థాయికెళ్ళే కొద్దీ నా మీద ప్రెషర్‌లు పెరిగేవి. నా స్వేచ్ఛ అనేది తరుక్కుంటెళ్ళేది. ఒకరి కింద నా ఫ్రీడమ్ అనేది లేకుండా ఆ బానిసత్వంలో బతికేవాడిని.
ఇంకా ప్రజలు పెట్టినా భరించి జైల్లో ఉన్నప్పుడు వాడి కోపం వస్తే ఆ జైలర్ కి సంతోషం ఉంటే ఇది ఫుడ్ పెడతాడు, చేతితో తీసుకొని దగ్గర పెడతాడు, లేకపోతే ప్లేట్ ఇసిరేస్తాడు, లేకపోతే కోపం వస్తే 4 దెబ్బలు కూడా కొడతాడు. వాడికి మెంటల్ ఏదో వచ్చిందనుకో నీ మీద చూపించుకుంటాడు. ఎందుకంటే ఏదైనా భరించాలి, ఇంక అది ఉంటే నువ్వు కోరుకోవడానికి ఏం లేదు, ఉన్నది భరించాల్సిందే. కానీ ఏ పూటకు ఆ పూట కడుపు నింపుకోవడం కోసం ఇలా ఈరోజు జాబుల్లో మనం కూడా భరిస్తున్నాం. భరించడం తప్పు కాదు, అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయకపోవడం తప్పు. ఇక్కడ ఆ వ్యక్తికి ఏదో ఒకటే ఆప్షన్ ఉంది, తింటే తినాలి, లేకపోతే ఫ్రీడమ్ లైఫ్ కావాలని. అతను తింటున్నాడు, యూజ్ చేసుకుంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు మనకు వెస్టేజ్ ఒక రూపంగా వచ్చింది. నీకు కొద్దిగా తింటూనే ఆ బన్నులో ఒక 20% తింటూ, లేదంటే మిగిలిన సమయం నువ్వు ఇంకా దీన్ని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఏదో రోజు నువ్వు బయటికి వెళ్తావు. ఎలా చేస్తారు? ఒక జైల్లో హత్య చేసి వెళ్ళిన వ్యక్తి ఒక లైఫ్ టైం వాళ్ళకి ఆ కారాగార శిక్ష చేసినప్పుడు అక్కడికెళ్ళి వాళ్ళు మైండ్ సెట్ మార్చుకొని మంచితనంగా నడుచుకొని అద్భుతాలు క్రియేట్ చేసి వాళ్ళ జీవిత కాలాన్ని, శిక్షా కాలాన్ని తగ్గించుకొని బయటకు వచ్చిన వ్యక్తులు లేరా? నా జీవితం ఇంతేలే, నేను ఏదో ఎమోషన్‌లో ఉన్న చంపేశాను, నాకు బాధ వచ్చింది చంపేశాను, ఇక నా జీవితం ఇంతేలే అని జైలుకి వెళ్ళిన తర్వాత తను మార్పు కోసం కోరుకోకుండా, తన మనసులో మైండ్‌లో మార్పు అనేది కోరుకోకుండా ఉండి బయట ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు అనుకో, చచ్చేంత వరకు జైల్లోనే ఉంటాడు. అంతే. చనిపోయేంత వరకు ఒక జైల్లోనే ఉంటాడు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆలోచించి ఎట్లయినా సరే నేనొక రౌడీ షీటర్‌నే, నేను హంతకుడినే, నరహంతకుడినే, నేను తెగ నరికేసాను జనాల్ని, అందుకొచ్చాను. కానీ నేను మారాలి. నేను కొంతైనా నా ఆలోచన మార్చుకోవాలి, నా నడవడిక మార్చుకోవాలి, నా పద్ధతులు మార్చుకోవాలి, నా పని చేసే విధానాన్ని మార్చుకోవాలి. రోజు రోజుకి జైలర్‌లో నేను కొంత స్థానాన్ని సంపాదించుకొని ఒకానొక రోజు వీళ్ళలో ఎవరైనా బెస్ట్ ఒక ఇద్దరుంటే చెప్పు, ఈ ఇయర్ బయటకు పంపించేద్దాం అన్నప్పుడు, సార్ ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యాడు సార్, ఈ కఠిన రాక్షసుడు సార్ ఇతను వచ్చినప్పుడు, అటువంటి వ్యక్తి రోజు రోజుకి అతనిలో మార్పు చూశాను సార్. తను మాట్లాడే విధానం మార్పు చూశాను సార్. తను నడుచుకునే విధానం మార్పు చూశాను సార్. తను పెయిన్‌ని భరించే విధానం మార్పు చూశాను సార్. ఒక్కొక్క సందర్భంలో తను తినే ఫుడ్‌ని పక్కన రౌడీలు లాక్కొని అతను కొట్టినా కూడా భరించడానికి సిద్ధపడ్డాడు గానీ, తిరిగి ఫైట్ చేయడానికి సిద్ధపడలేదు సార్. అంటే తను భరించడం, పెయిన్‌ని, ప్రాబ్లమ్స్‌ని భరించడం మొదలెట్టాడు సార్. కానీ ఒకానొక రోజు అక్కడున్న వాళ్ళందరికీ ఇతను ఆదర్శమయ్యాడు సార్. వాళ్ళందరూ మారడానికి, వాళ్ళలో మార్పు ఇతను మారి వాళ్ళలో మార్పు తీసుకొచ్చాడు సార్. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు నా జైల్లో ఉన్న వీళ్ళు ఎవరు శిక్షా అర్హులుగా ఉన్న వీళ్ళందరూ కూడా మార్పొచ్చింది సార్. నిజంగంటే వీళ్ళు మైండ్‌లో చాలా చేంజ్ వచ్చింది. వీళ్ళు సమాజంలో పంపించిన వీళ్ళ వల్ల ఎవరికీ హాని జరగదు, వీళ్ళు చాలా మారారు, వీళ్ళందరికీ కారణం ఇతనే సార్ అని చెప్పగానే ఈవెన్ పైన అధికారులు కూడా అతన్ని శిక్షా కాలం క్లోజ్ చేసి బయటకు పంపించి స్వేచ్ఛ జీవితంలో పంపిస్తారు. అతడు అక్కడ భరించి తన మార్పు కోరుకున్నాడు కాబట్టి అతడు ఫ్రీడమ్ లైఫ్‌లోకెళ్ళాడు జైల్లోంచి. ఇక్కడ మనము కూడా అటువంటి మార్పు కోరుకోవాలి. ఆ పూటకి ఆకలికి తీర్చుకోవడం కోసం తీసుకోవడం తప్పు గాదు. ఆ జైల్లో నుంచి మార్పు నువ్వు కోరుకోవాలి. మార్పు కోసం కొన్ని భరించాలి. అవసరమైతే దెబ్బలు తినాలి, బాధను అనుభవించాలి, నిద్రను కోల్పోవాలి. నీ కోరికలు కోల్పోవాలి. అవి దాటుకొని బయటకొస్తే ఇప్పుడు కూడా ఈ సంసారము, ఈ కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ జీవితంలోంచి మనము కూడా ఒక గొప్ప వెలుతురుతో కూడుకున్న మనం కోరుకున్న కొత్త జీవితంలోకి రావచ్చు. రాగలుగుతున్నామా? ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నామంటే చాలా మంది చెయ్యట్లేదంటే అజ్ఞానవంతులు అనుకోవాలా? జ్ఞానవంతులు అనుకోవాలా? ఒకసారి ఆలోచించండి. సమస్య రావడం తప్పు గాదు, సమస్య నుంచి బయటికి పడడం కోసం ప్రయత్నం చేయకపోవడం తప్పు. బాధలు రావడం తప్పు గాదు. కష్టాలు రావడం తప్పు గాదు. దేవుడి యొక్క ప్రణాళిక అది. దాని నుంచి బయట పడడానికి మనలో ప్రయత్నం ఏది? ఆ ప్రయత్నం మనం ఉంటే నిజంగంటే హార్ట్‌ఫుల్‌గా ప్రయత్నం ఉంటే బయట ఈరోజు వెస్టేజ్‌లో మనకొస్తున్న రిజెక్షన్స్, వెస్టేజ్‌లో వస్తున్న ఆబ్జెక్షన్స్ గావచ్చు, వెస్టేజ్‌లో మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అనేవి కష్టమైనవా? మనం తట్టుకోలేనివా? భరించలేనివా? భరించాలి అనుకుంటే అవి భయపడతాయి. మనల్ని భయపెట్టే సమస్యలను చూసి నువ్వు భయపడినంత కాలమే నిన్ను భయపడతాయి. ఆ సమస్యను భయపడుకోకుండా ఎదుర్కోవడానికి సిద్ధమైతే
సమస్య నిన్ను చూసి భయపడుతుంది. ఎస్, కరెక్ట్. ఒక సింహం నీకు ఎదురుపడినప్పుడు అది నిన్ను తినగలదు. గుర్తుపెట్టుకోండి. సింహం ఎదురుపడినప్పుడు అది నిన్ను తినగలదు, చంపేయగలదు. దాన్ని చూసి భయపడితే ఒక్క సెకండ్‌లో నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతది, తినేస్తది. కానీ దాన్ని చూసి భయపడకుండా దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడితే సింహం కూడా భయపడుతుంది. సింహాన్ని కూడా ఎదిరించి చంపిన వ్యక్తులు చాలా మంది మన గ్రంథాల్లో ఉన్నారు. అలాగే నిజ జీవితంలో కూడా ఉన్నారు. ఒక 1 ఇయర్ క్రితం ఒక న్యూస్ నేను చూశాను. తన భార్య, పిల్లల కోసం సింహం మీద తిరగబడి, ఒక పులి మీద తిరగబడి చంపేసిన వ్యక్తిని నిజంగా చూశాను. రియల్ మన న్యూస్‌లో వచ్చింది. మనకి అతనికి ప్రాణభయం లేదా? నిజంగా అంటే అతని పిల్లలు ఒక బండి మీద వెళ్ళేటప్పుడు ఒక పులొచ్చి మీద పడినప్పుడు నిజంగా అంటే మనమైతే ఏం చేస్తామంటే ప్రాణాలను కోల్పోతాం. అంటే ఫ్యామిలీని వదిలేసి పరిగెత్తి పోలేకపోవచ్చు. కానీ ఆ పులి మీద తిరగబడలేం. భయం. కానీ నిజంగా అంటే దాన్ని ఎదిరించాలని తపన పడిన వ్యక్తిని సింహమైన చంపిన వాళ్ళు ఉండారు. పెద్ద పెద్ద సింహాల్ని, పులుల్ని చంపిన వాళ్ళు ఉండారు. మనం దాన్ని చూసి సమస్యలను చూసి భయపడే వాళ్ళమా? సమస్యలను చూసి పోరాడి గెలవడానికి ప్రయత్నం చేసేవాళ్ళమా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది వెస్టేజ్ లైఫ్. ఇక చూడండి, ప్రెజెంట్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మన దగ్గర ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది. యూజ్ ఇట్ వైజ్‌లీ. తెలివిగా దాన్ని వాడుకోవాలి. ఈరోజు చాలా మంది చేస్తున్న తప్పేంటి? సమయాన్ని ఈ విషయాల్లో ఇచ్చేస్తున్నాయి. ఏంటంటే పర్సనల్ ఎంజాయ్‌మెంట్. పర్సనల్‌గా మనము ఎంజాయ్‌మెంటు అంటే సినిమాలు గావచ్చు, ఫ్రెండ్స్‌తో సరదాగా గావచ్చు, పార్టీలు, ఫంక్షన్‌లు గావచ్చు ఉంటాయి. చాలా ఉంటాయి. పబ్బులు గాని ఇట్లాంటివి చాలా ఉంటాయి గదా! చాలా మంది సమయాన్ని ఏం జేస్తున్నారు? అక్కడ ఇచ్చిస్తున్నారు గదా! ఒక 8 అవర్స్ డ్యూటీ జేయొచ్చు. మిగిలిన సమయం అంతా ఏం జేస్తున్నారు? ఒక ఫ్యామిలీకి ఒక 7 అవర్స్ నిద్రకి, రిమైనింగ్ ఒక 3 అవర్స్, 4 అవర్స్ ఫ్యామిలీకి ఇవ్వచ్చు. మిగిలిన 3-4 గంటలు చాలా మంది ఏం జేస్తున్నారంటే ఫ్రెండ్సు, ఫంక్షన్సు, పార్టీలు, వాళ్ళకిష్టమైన క్రికెట్ ప్రోగ్రామ్‌లు, వాళ్ళకిష్టమైన రాజకీయంలో తిరగడము, వాళ్ళకిష్టమైన ప్రోగ్రామ్‌లు ఎంజాయ్ జేయడం. దానికిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం జేస్తున్నారంటే జాబు, సాలరీ. అంటే, అంటే డబ్బు, ఆ డబ్బుతోనే ఇంకా ఏదో సంపాదించేయాలని జెప్పేసి ఇంకా 8 గంటల కోసం 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు కష్టపడేవాళ్ళున్నారు. ఒక జాబ్ జేసి ఒక దగ్గర పార్ట్ టైమ్ జేసి, మూడో దగ్గర పార్ట్ టైమ్ జేసే వ్యక్తులు గూడా మన టీమ్‌లో ఉన్నారు. సార్ నాకు పొద్దున్నుంచి రాత్రి దాకా అసలు నేను ఇక్కడికెళ్ళాలి, మళ్ళీ అక్కడికెళ్ళాలి సార్. అక్కడికెళ్ళిన తర్వాత రాత్రి టైం అయిపోతుంది సార్. వేస్టేజ్ చేయడానికి లేదు సార్. నువ్వు చేస్తున్న 3 పనులు నీ జీవితాన్ని మారుస్తాయా? నీ ఫ్రీడమ్ ఇస్తాయా? ఒకసారి ఆలోచించాలా. నువ్వు పెడుతున్న సమయం, నువ్వు పెడుతున్న జాబ్, నువ్వు 12 గంటలు చేసినా, 16 గంటలు చేసినా నీ జీవితాన్ని మారుస్తదా? ఇందాక చెప్పా. నువ్వు ఆ జైల్‌లో ఉండి రేపు ఇంకా 2 పనుల కోసం ప్రయత్నం చేసి, 3 పనులకు ప్రయత్నం చేసి, దాంతో ఏదో నువ్వు స్వేచ్ఛ కోరుకుంటే రాదు. 3 పనుల్లో అక్కడ నువ్వు బాగా ఇంకా జైల్లోనే బుద్ధిమంతుడుగా ఉంటానంటే నీకు 3 పనులు ఇత్తారులే బతికేద్దామంటే అవ్వదు. నువ్వు జైలు జీవితం నుంచి స్వేచ్ఛ జీవితం రావాల్సిందే. ఖచ్చితంగా. రావాలంటే నువ్వు మార్పు కోరుకోవాల్సిందే. మరి ఇక్కడ జాబే జీవితం అని రాత్రింబవళ్ళు జాబ్‌లో కొట్టుకొని టెన్షన్ పడిపోయి విపరీతమైన మెంటల్ టెన్షన్ వచ్చిన బీపీ, షుగర్‌లు మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళాలి, టాబ్లెట్‌లు వాడాలి. 50% ఎనర్జీ డౌన్ అయిపోతది. ఆ బీపీ, షుగర్ టాబ్లెట్ యేసుకుంటే. ఆటికెళ్ళి ఇన్ టైమ్‌లో చేయాల్సిన పనిని 8 గంటల్లో చేయాల్సిన పనిని 12 గంటల్లో చేస్తున్నారు. ఎందుకంటే 8 గంటల్లో పనవ్వదు. ఎందుకంటే మనం ఇవన్నీ సమస్యలు తెచ్చుకున్నాం. ఇంట్లో ఆర్థిక సమస్యలుంటాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలుంటాయి. ఇవన్నీ నెత్తిన పెట్టుకొని పోయి ఆడ పని చేసేయడానికి ట్రై చేస్తాం. మన మైండ్ ప్రాపర్‌గా పని చేయదు. పని చేయనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా లేట్ అవుతది. లేట్ అయ్యేసరికి ఆడు ఇన్ టైమ్‌లో వర్క్ అవుట్‌పుట్ ఇవ్వకపోతే ఆడు మన మీద కరిసేస్తాడు. దానికి ఇంకో పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ తీర్చడం కోసం ఇంకా 8 గంటలు అక్కడ వర్క్ చేస్తాం. అలసిపోతాం. ఇంటికొస్తాం. ఈ బాధలు చూస్తాం. మళ్ళీ సైకిల్ రొటేషన్. అక్కడికెళ్ళి నీ వర్క్‌లో పర్ఫెక్ట్‌నెస్ ఉండదు. అవుట్‌పుట్ రాదు. పెర్ఫార్మన్స్ పెరగదు. ఇంకా ఎలా ఉంటదంటే ఒక నరకం. ఆ జాబ్ అంటే అది కూడా ఒక నరకంలా మారిపోతది. ఎప్పుడు నీకు ఆ జాబ్‌లో కూడా ఎంజాయ్‌మెంట్ చేస్తా అంటే, నువ్వు 8 గంటల్లో చేయాల్సిన పనిని 6 అవర్స్‌లో కంప్లీట్ చేసి అవుట్‌పుట్ ఇచ్చేసి ఆడు నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. నీకు గిఫ్ట్‌లు ఇస్తాడు, అవార్డ్‌లు ఇస్తాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు. నీకు ఆటోమేటిక్‌గా నీకు ఏమి ఇంక్రిమెంట్ ఇస్తాడు. నీకప్పుడు డబ్బులు బాగుంటాయి. డబ్బులు ఇంట్లోకొచ్చిన తర్వాత నీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. మరి హ్యాపీగా ఎళ్లి పని చేస్తావు. అక్కడ మళ్ళీ నీకు పాజిటివ్ వస్తుంది. ఆ పాజిటివ్‌తో ఇంట్లో హ్యాపీగా ఉంటావు. మళ్ళీ హ్యాపీగా ఎళ్లి మళ్ళీ పని చేస్తావు. మళ్ళీ పాజిటివ్ వస్తుంది. అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అది ఒక సైకిల్. ఇక్కడ ఆరోగ్యంగా ఉంటే నువ్వు అక్కడికెళ్ళి హ్యాపీగా పని చేయగలవు. నీకు ఆరోగ్యం రావాలంటే వెస్టేజ్ నీ ఇంట్లో ఉండాలి గదా! వెస్టేజ్ నీ ఇంట్లో లేనప్పుడు ఆరోగ్యం ఎలా వస్తది? ఇది 100% ఛాలెంజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. వెస్టేజ్ నీ ఇంట్లో నువ్వు ప్రొడక్ట్ యూజర్‌గా ఉండి వెస్టేజ్‌లో ఉంటే నీ ఇంట్లో ఆరోగ్యం ఉన్నట్టు. నువ్వు జాబ్ చేసుకున్నా గూడా
అక్కడ కాస్త హ్యాపీగా వెళ్ళి పని చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ మంచి అవార్డు తీసుకొని హ్యాపీగా బతికి కొంతవరకు నెట్టేస్తావు. నీ దగ్గర వెస్టేజే లేదు, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువండి వెస్టేజ్ అని చెప్పేసి ఆ డీమార్ట్ లో ఇచ్చే తక్కువ రేట్ ప్రోడక్ట్లు వాడు ఆ పెట్టే ఎక్స్పైర్ అయ్యే పనికి మాలిన ఫుడ్ ప్రోడక్ట్ కి ఎక్స్పైర్ అయితే ఆ తక్కువ రేటుకి నా ప్యాకెట్లు తెచ్చేసుకొని ఇంట్లో టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ తినుకుంటూ అనారోగ్యం తెచ్చుకొని ఆ ఆఫీస్లోకి వెళ్ళి ఎక్కడో నేను ఆ సమస్యలతో బాధపడుతూ పని చేయలేక ఉన్న అవార్డ్స్ రివార్డ్స్ పనిష్మెంట్ తో ఉన్న శాలరీ పై ఇంట్లో వచ్చి టెన్షన్ పడుతూ ఈ నెగిటివ్ సైకిల్లో మనం జీవితాలు నడుస్తున్నాయి. నెక్స్ట్ కొంతమంది సోషల్ మీడియా టైం పాస్. సోషల్ మీడియా కొంతమంది బయటికి వెళ్ళి రాజకీయము ఫ్రెండ్స్ తో పార్టీలు పబ్బులతో ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది ఎక్కడ వెళ్ళాల్సిన పని ఇంట్లోనే కూర్చుని వస్తారు, మేము ఎక్కడ వెళ్ళము కానీ ఫోన్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాతో. ఓకేనా, అది టైం కిల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టెంపరీ హ్యాపీనెస్. అప్పుడప్పుడు ఇంకా ఎంజాయ్మెంట్ ఉండాలి, మన ఫ్యామిలీలోనే అప్పులు కోసి మన ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాం అప్పుడు. ఓకేనా, సరదాగా లేదంటే భక్తి పరంగా కొన్ని టూర్లు వెళ్తూ ఉంటాం, డబ్బులు అప్పులు చేసి భక్తి పరంగా టూర్లు వెళ్తూ ఉంటాం, దేవుల చుట్టూ తిరిగి వస్తూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మన సమయము దేనికి పెడుతున్నాము అంటే మాక్సిమం టైం సేల్ కొంత చేస్తున్నాం 50%, మిగతాది టైం వేస్ట్ చేస్తున్నాం. 3 భాగాలు చేస్తే సమయాన్ని 8 అవర్స్ నువ్వు నిద్రపోవడానికి నీ పర్సనల్, 8 అవర్స్ నువ్వు జాబ్ చేయడానికి. 8 అవర్స్ సరిపోదు, ఏ జాబ్కి వెళ్ళినా బిఫోర్ 1 అవర్ ఆఫ్టర్ 1 అవర్ 10 అవర్స్, అక్కడ 18 అవర్స్. 18 అవర్స్ పోతే ఇంకెంత ఉంటుంది, 6 గంటలు ఉంటుంది. 6 గంటల్లో ఎవరైనా ఫ్యామిలీ స్పెండ్ చేస్తే 2 గంటలే. అస్తమానం పిల్లల చుట్టూ ఉండరు, అస్తమానం బార్ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా, 2 అవర్స్. మిగిలిన 4 అవర్స్ ఇక్కడ రాసిన పర్సనల్ ఎంజాయ్మెంట్, తర్వాత సోషల్ మీడియా, టెంపరీ హ్యాపీనెస్. టెంపరీ హ్యాపీనెస్ అంటే కదా, అరే జూమ్ మీటింగ్ ఉందిరా మంచి క్లాసు, ఆ టైం కూడా ఫోన్ చేసి పార్టీ ఉందిరా ఈ రోజు మందు పార్టీ అంటే ఈ జూమ్ మీటింగ్ పక్కన పెట్టి వెళ్ళిపోతారు. అక్కడ ఏదో ఛాంపియన్ డే నడుస్తుంది చక్కగా, ఎక్కడి నుంచో లీడర్ ఛాంపియన్ డే పెట్టారు, ఒక ఛాంపియన్ డే వస్తుంది, ఎక్కడి నుంచో వచ్చి లీడర్ వచ్చి మంచి అవకాశం మంచి ప్లాన్ ఇస్తున్నాడు లేదా మంచి అవేర్నెస్ ఇస్తున్నాడు అంటే ఆ సమయానికి ఇంట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనో మా అత్తకి కోడ ఇంట్లోనో ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంది లేదా మ్యారేజ్ ఫంక్షన్ ఉందంటే ఇక్కడ డుమ్మా, వెస్టేజ్ డుమ్మానే, అక్కడ వెళ్ళిపోతున్నారు. టెంపరీ హ్యాపీనెస్. నిజంగా అంటే మన లైఫ్ లో ఏది ప్రయారిటీ, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, నీ సమయం దేని ప్రయారిటీ ఇస్తున్నాం? టెంపరీ హ్యాపీనెస్ కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు, సోషల్ మీడియా కోసం ప్రయారిటీ ఇస్తున్నారు, జాబ్ లో కష్టపడి ఏదో 4 డబ్బులు తెచ్చుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నాడు. అది 8 అవర్స్ దాన్ని 10 అవర్స్ దాన్ని పక్కన పెట్టేసి దాన్ని అసలు కన్సిడర్ చేయొద్దు. అది తప్పు అని చెప్పడం లేదు. ఆ 10 అవర్స్ మనం బ్రతకాలి కాబట్టి, కడుపు నింపుకోవాలి కాబట్టి కరెక్టే. మిగిలిన 4 అవర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ 4 అవర్స్ సీరియస్ గా మీరు మీ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారా సమయాన్ని? ఈ నీ 4 గంటలు నా భవిష్యత్తు ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కోసం కాదు. ఇప్పుడు నేను 10 గంటలు కేటాయిస్తున్నా కదా, శాలరీ వస్తుంది కదా బ్రతకడానికి. ఓకేనా, ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఆ 4 అవర్స్ అతను ఆ బన్ను తిన్న తర్వాత ఇంక తిన్నాను లేని నిద్రపోకోకుండా తను కొన్ని భరించాలి. ఒక చెడ్డ వ్యక్తిగా ఉన్న వ్యక్తి మంచి వ్యక్తిగా ఉండాలంటే అంత ఈజీ ఏం కాదు. సిగరెట్ తాగే వ్యక్తి సిగరెట్ మానేసి మంచి బుద్ధిమంతుడు అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు. మందు తాగే వ్యక్తి మందు మానేసి ఆరోగ్యం కాపాడుకోవాలని మందు మానేసి కూర్చోవడం అంత ఈజీ ఏం కాదు. ఇంకా బాగా బయట లేడీస్ తో తిరిగే వ్యక్తికి అవన్నీ బంద్ చేసి శ్రీరామచంద్రుడు ఇంట్లో కూర్చోవాలంటే అంత ఈజీ కాదు ఇవి. ఓకేనా, డబ్బు ఖర్చు పెట్టడము అలవాటు ఉన్న వ్యక్తి ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఖర్చు సేవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవి చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి లైఫ్ లో. అవన్నీ చేయాలనుకుంటాం. మందు తాగే వ్యక్తి కూడా నిజంగా ప్రతిరోజు అనుకుంటాడు మందు తాగకూడదని. రాత్రి ఫుల్ గా మందు తాగొస్తాడు, ఇంట్లో భార్య పిల్లల్ని బాధ పెడతాడు, వాళ్ళకి కొద్దిగా హార్డ్ గా వాళ్ళ మీద పిల్లల మీద లేదా భార్య మీద కొట్టడము, దౌర్జన్యం చేయడము అట్లా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. కొద్ది మానసికంగా బాధ పెడతా ఉంటారు. ఇంకా ఆడొచ్చి తాగొచ్చి ఆ దరిద్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు రాత్రంతా నిద్రపోతారేంటి? వాళ్ళు రాత్రంతా బాధపడతారు. పొద్దున్న లేసి శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఈ రోజు నుంచి నేను శ్రీరామచంద్రుడిని, నేను అసలు తాగను, ఈ రోజు అసలు ఆ బార్ వైపు వెళ్ళి నేను వేరే రూట్ లో వస్తాను, నీకు వచ్చేటప్పుడు సాయంత్రం నీ పని చేసిన డబ్బులతో కాస్త ఇంట్లో తినడానికి ఏమైనా సరుకులు పిల్లలకి ఏదైనా తీసుకొస్తానని చెప్పేసి వెళ్తాడు. ఆడికెళ్ళేసరికి సాయంకాలం అయ్యేసరికి ఇల్లు దారి మర్చిపోతాడు. ఆ దారి గుర్తొస్తది. మరి అక్కడికి వెళ్తాడు. మొత్తం తిని తాగేసి ఎంజాయ్ తన వరకు కక్కుర్తి పడి అన్ని తిని తాగేసి ఇంటికొస్తాడు. తర్వాత పిల్లలకు గుర్తుండదు, భార్య ఎవరు గుర్తుండదు, కుటుంబం ఏం గుర్తుండదు. మరి ఆ వ్యక్తి తన కుటుంబం అంత బాధపడుతున్నప్పుడు ఒక్కోరు వాళ్ళని నిందిస్తా ఉంటారు, దూషిస్తూ ఉంటారు. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని భార్య బాధపడుతుంటారు. సిగ్గే కూడా ఐదు అలానే ఉంటాడు.
రాత్రి మళ్ళీ పొద్దున మళ్ళీ అన్ని గుర్తు చేసుకొని అన్ని బాధపడతారు. మళ్ళీ శ్రీరామ్ చెప్తాడు. మరి సాయంకాలం తాగొచ్చేవాళ్ళు ఉంటారు. ఆ జూదం ఆడడం లేని వాళ్ళు లేదా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు గూడా, ఈ రోజు నుంచి నేను ప్యాకాట్ ఆడను లేదా ఇంకొక ఖర్చు పెట్టను, గుర్రాల రేస్ పెట్టను, ఆ షేర్ మార్కెట్‌లో పెట్టనంటారు. మళ్ళీ ఆడికెళ్ళి పెట్టి వస్తా ఉంటారు. ఏందంటే నేను మళ్ళీ దాంతోనే సంపాదిస్తా అంటారు. ఓకేనా? ఇట్లా ఒక చెడు వ్యవస్థ నుంచి మంచి వ్యవస్థ రావడానికి మనిషి చాలా కష్టం. అంత ఈజీ గాదు. అది ఎంతో సంకల్పించుకుంటేనే తప్ప అది సాధ్యం గాదు. ఈ 4 అవర్స్ టైమ్ యుటిలైజేషన్ అనేది మన లైఫ్‌లో చాలా డేంజరస్. మనం ఉన్న జాబ్ నుంచి మనం పడుతున్న 10 అవర్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని కూడా కిల్ చేస్తదది. ఈ టైమ్ వేస్ట్ అనే సమయము మనకి ఏదైతే టైమ్ వేస్ట్ పెడుతున్నామో, ఆ టైమ్ వేస్ట్ అనేది యాక్చువల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెట్టుకుంటే మన జీవితాన్ని కోరుకునే విధంగా మారుస్తది. కానీ ఆ టైమ్ వేస్ట్ చేయడం వల్ల అది ఈ జాబ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతది. ఎందుకు రాత్రి ఫుల్‌గా మందు తాగేసొచ్చి అంతా కక్కేసుకున్నాడనుకో పొద్దున్న డ్యూటీకెళ్తాడా? ఆ తలంతా పట్టేత్తది. పొద్దున్న డ్యూటీకెళ్ళడు. డ్యూటీ బంద్. రేపు అబ్సెంట్ అక్కడ. సాలరీ కట్ అవుతది. ఈడేం చెప్తాడు? మా పాపకు బాలేదు, కొడుక్కు బాలేదు, మా యావిడకు బాలేదని చెప్తాడు. చేసిన ఘనకార్యం ఒకటి, చెప్పింది ఇంకొకటి. నేను తాగొచ్చాను, కక్కాను, నేను పొద్దున్న డ్యూటీకి రాలేకపోయానంటే, "నువ్వు రేపు నుంచి రావద్దురా బయట దొబ్బేయ్" అంటాడు. నీలాంటోడిని పెట్టుకుంటే నువ్వు తాగొచ్చి పని చేసేవాడు నా కంపెనీలో కూడా ఏదో ఒకటి దొబ్బెడితే నా కంపెనీ అది బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఉన్నది కూడా అంతా అందరూ చచ్చిపోతారు. లేదంటే అందరూ నష్టపోతారు. వర్క్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు మానేయరా అంటాడు. కాబట్టి తాగొచ్చి నాకు ఇది ప్రాబ్లమ్ చెప్పడు. ఓకేనా? ఎవడో మందుకు పిలుత్తాడు. ఫ్రెండ్ ఫ్రీనే అవ్వచ్చు. "రేయ్ మామ రారా మామ రేపు మంచిగా పార్టీ ఇస్తున్నారా" అంటాడు. వాడి దగ్గర డబ్బులు ఎక్కువ పార్టీ ఇస్తా ఉంటాడు. ఈడు పుణ్యానికి వస్తుందని తెగ తాగేత్తాడు. మామూలు తాగేదానికంటే ఇంకా కక్కుర్తిపడి తాగేత్తాడు. మొత్తం కక్కేత్తాడు. 4 రోజులు ఇంట్లో బెడ్ రెస్ట్ అవసరమైతే హాస్పిటల్‌కెళ్ళి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాడు. ఇటు వచ్చే డబ్బులు పాయా, ఇటు ఎక్స్‌ట్రా ఖర్చులు పెట్టుకున్నా. లేరా ఇట్లాంటివి జరిగేవాళ్ళు? ఏం చేశా? అక్కడ గనక నువ్వు నిజంగంటే "అరె మామ పార్టీకి రారా" అన్నప్పుడు, "అరె నాకు వెస్టేజ్ జూమ్ మీటింగ్ ఉందిరా, లీడర్‌షిప్ మీటింగ్ ఉంది. నేను రానురా" అని చెప్పేసి నువ్వు మానేస్తే, రాత్రి లీడర్‌షిప్ మీటింగ్‌లో రేపు జాబ్‌లో నువ్వెలా సక్సెస్ అవ్వాలో, నీ లీడర్‌గా నువ్వు అక్కడ ఎలా గెలవాలో నేర్చుకొని అక్కడ గెలిసి, తిరిగి 4 డబ్బులు ఇంకా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎక్కువ ప్రమోషన్ తీసుకొని, అవార్డ్ తీసుకొని ఇంటికొత్తావు. నీ పిల్లలు, నీ భార్య సంతోషించే విధంగా. నువ్వు ఈ వెస్టేజ్ మీటింగ్ వదిలేసి నువ్వు రారా మామ అంటే వెళ్ళిపోయావు. ఫుల్‌గా తాగావు. రోడ్డు మీద పడుకున్నావు. ఏం చేశావు? నీ కుటుంబ పరువు తీసి మార్చావు. ఆఫీస్‌లో ఉన్న జాబ్ పోగొట్టుకున్నోళ్ళున్నారు. మందు తాగుతుంటే జాబ్‌లు తీసేసినోళ్ళున్నారు. నా సై నా ఫ్రెండ్‌లోనే ఓ వ్యక్తికి నువ్వు రోజు తాగుతున్నావు. జాబ్ రాదని తీసి పారదొబ్బారు. ఇట్లాంటివి చాలా జరుగుతా ఉన్నాయి. మరి టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు? ఎక్కడ పెడుతున్నావు అంటే మన సమయము మనం టైం సేల్ పెట్టి నువ్వు 16 గంటలు కష్టపడిన ప్రాబ్లమ్ లేదు నాకు. నేను 16 గంటలు కాస్త 20 గంటలు కష్టపడిన నేను సపోర్ట్ చేస్తాను నువ్వు వెస్టేజ్‌లో గెలవడానికి. తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ డబ్బు కోసం కష్టపడుతున్నావు నీ అవసరాల కోసం. నువ్వు టైం వేస్ట్ చేసేవాళ్ళు వందల మందున్నారు. 100లో 99 మంది టైం వేస్ట్ చేస్తున్నారు. 4 గంటలని. ఒకరు ఇద్దరు మాత్రమే దాన్ని కూడా జాబ్ కోసం కష్టపడి ఇంకో రూ. 10 తెచ్చుకునేవాళ్ళున్నారు. మరి ఈ 90 మంది గురించి మాట్లాడుతున్నా నేను. ఈ టైం వేస్ట్‌ని అటు జీవితంలో కనీసం ఆ జీవితం కూడా లేకుండా చేస్తుంది గదా! ఆ 4 అవర్స్ నువ్వు వెస్టేజ్‌కి పెడితే నీకు భవిష్యత్తు చూపిస్తానంట నేను. ఆ 4 అవర్సే నువ్వు వెస్టేజ్ పెట్టు. నువ్వు పొద్దున మీటింగ్, రాత్రో మీటింగ్ విను. నువ్వు 80% లెర్నింగ్, 20% ఓన్లీ వర్కింగ్. 20% వర్క్ చేయి నేను చెప్తున్నా గదా! నువ్వు బయట తిరగొద్దు, రోడ్ల మీదకెళ్ళొద్దు, ప్రొడక్ట్‌లు మోయొద్దు, అప్పులు చేసి ప్రొడక్ట్‌లు ఎవరికీ ఇవ్వద్దు. ఇవన్నీ ఏమొద్దు. నువ్వు పర్ఫెక్ట్‌గా నేను చెప్పిన ప్లానింగ్ 4 అవర్స్ నువ్వు వెస్టేజ్‌కిస్తే నేను గెలిపిస్తాను. 4 అవర్స్ నీకు 100 రిజెక్షన్స్ వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగుండాలి. నువ్వు మార్పు కోరుకునే వ్యక్తివైతే జైల్‌లో నీ చుట్టూ ఉన్న రౌడీలుంటారు. చాలా సినిమాల్లో చూస్తుంటాం గదా! వాడు కొద్దిగా మెత్తగా మారాలనుకుంటే వాడిని చంపేయడానికి కూడా సిద్ధపడతారు. వాడిని అనుక్షణం తిండి కూడా తినకుండా బాధ పెడతా ఉంటారు. సినిమాలో మనం చూసాం చాలా సినిమాల్లో. అలానే నిజ జీవితంలో కూడా నువ్వు మారాలనుకుంటే నీ చుట్టూ ఉన్న ఛాలెంజెస్ నిన్ను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తది. దాన్ని ఎదుర్కొనాలి. ఒక సింహం ఎదురొచ్చినా ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవ్వాలో, ఆ రేంజ్‌లో నువ్వు ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యి ఆ 4 అవర్స్ ఎవడైతే పార్టీకి రమ్మనా, ఎవడైతే పబ్‌కి రమ్మనా అవన్నీ పక్కన పెట్టి ఆ సమయం నువ్వు వెస్టేజ్‌కి ఇచ్చావు అంటే నువ్వు వెస్టేజ్‌లో రియల్ హీరో అవుతావు. ఒకానొక రోజు ఆ జైలు జీవితం నుంచి బయటకొచ్చి స్వేచ్ఛ జీవితంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఓకే లీడర్స్. మన క్లాస్ మళ్ళీ పోస్ట్‌పోన్ అయిపోయింది. మూడో రోజుకి. ఈ పాయింట్ మీకు ఇంకా క్లారిటీ ఇచ్చింటది. నా దగ్గర రిజల్ట్ బేస్డే వర్క్ ఉంటుంది కాబట్టి నేను